నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పంలో చంద్రబాబు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేఖ ఢిల్లీలో రేవంత్ బిజీ జేపీ నడ్డాను కలిసిన సీఎం కాసేపట్లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ పార్టీ మారుతూ ఉండడంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా పార్టీ మారే ఆలోచన లేదన్న జీవన్ రెడ్డి చరిత్రలోనే తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నికలు ఇండియా కూటమి తరఫున బరిలో సురేష్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు కేసీఆర్. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను తెచ్చారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు కేసీఆర్. కమిషన్ ఏర్పాటు సజాహ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. తెలంగాణ విద్యుత్ కమిషన్ పైన హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. ఎందుకంటే పూర్తిగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు తప్ప దీనికి సంబంధించి ఎక్కడ కూడా తాము నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సంబంధించి కొనుగోలు చేయలేదని చెప్పి కూడా పూర్తిగా ఇందులో ఈ యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది మాత్రము ప్రధానంగా కేసీఆర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఇందులో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ తో పాటు జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగానికి కూడా ఇందులో పూర్తిగా ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా విద్యుత్ కమిషన్ పైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా కొంత రసాపాత కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ ద్వారా కూడా పూర్తిగా సమాధానం పంపానని చెప్పి కూడా ఇందులో కేసీఆర్ కూడా పేర్కొన్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక పిటిషన్ పైన కూడా వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన దాని తర్వాత ఇందులో పూర్తిగా అంటే ఎలాంటి వాదనలు కొనసాగుతాయనేది మాత్రము ఇప్పటికే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో మాత్రము విద్యుత్ సంబంధించిన దాంట్లో ప్రతివాదులుగా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే బెంచ్ పైన వచ్చిన దాని తర్వాత అటు ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగిస్తారు, మరోవైపు కేసీఆర్ తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తారు. అయితే వాదనలు మాత్రము ఎలాగా కొనసాగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4సారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. హంద్రీ నీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు ఉదయం R&B అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం PES ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. కుప్పం చేరుకున్న సీఎంకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అలాగే అధికారులు ఘన స్వాగతం పలికారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసి రాజకీయ వేడిని రాజేసింది. దాంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఈ విషయంపై స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని సమాచారం. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇరువురు నేతలు మంత్రాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ మంత్రి పదవిని ఆఫర్ చేస్తుంది. ఈ మేరకు ఏఐసీసీ కూడా సముఖంగా ఉంది. జీవన్ రెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మాట్లాడుతుంది ప్రయత్నం చేస్తాం. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ ఉపయోగపడుతుందని మేమందరూ ఆశిస్తున్నాం. 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలను ప్రధాని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనోస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో ప్రధానంగా భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సభ్యత రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ.
రాజీనామా చేయాలా వద్దా నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం? చైర్మన్ గారు సమయం అడిగారు, మీరు అందుబాటులో లేరు. చైర్మన్ గారు సమయం అడిగినానంటే మీరు గ్రహించాలి. చైర్మన్ గారు సమయం అడిగినానంటే అంటే మీరు అసెంబ్లీకి వెళ్దామని డిసైడ్ అయ్యారంటేనే మీరు ఊహించుకోండి అంటున్నారు కదా, అంటే డిస్కషన్ ఫెయిలే కదా. డిస్కషన్ అనేది కాదన్న, వాళ్ళు హ్యావ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఓవర్ మీ. నాకు ఏదైతుందో జరిగినట్టు నా మనస్తాపం, నా యొక్క బాధ ఏదైతుందో వాళ్ళు గ్రహించడానికి వచ్చిండ్రు. మద్దతు ఉంది, అదేముంది. అరే కొలీగ్స్ మేము ఆర్ కొలీగ్స్ మిత్రులము. మిత్రులం ఏదైతుందో కలిసి మాట్లాడుకోవడం సహజం. అది తెలియదు, నాకు తెలియదు. నేను అసెంబ్లీకి వస్తున్నా బ్రదర్, తెలియదు, నాకు తెలియదు అంటున్నా. నేను తెలియని ఎట్లా చెప్పాలి, నాకు తెలియదు నేను ఏం చెప్పాలి అంటున్నా. నేను ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నా, నేను సిఎల్పికి వస్తున్నా. ఇలా చైర్మన్ గారికి ఫోన్ చేశా, ఆయన అందుబాటులో లేను, ఇక్కడ నల్గొండ ఇక్కడ పోతున్నాం అని చెప్పినారు. అగైన్ ఐ విల్ టాక్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నారో తెలుసు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా రంగంలోకి దిగారు. ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతామని మున్షి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్లు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డి కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఏఐసిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? రైట్ తెలంగాణలో నిన్న నుంచి కూడా అంటే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా అంశం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక నిన్నటి నుంచి కూడా అటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అటు ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించడం, అదేవిధంగా ఆందోళనలు కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి ఇక్కడికి వచ్చి దాదాపు గంట పాటు కూడా ఆయనతో సమావేశమయ్యారు. ముఖ్యంగా పార్టీని వీడద్దు, అదేవిధంగా పార్టీలో ఒక గౌరవం కూడా ఇస్తాము అన్నట్టు కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే తాను పార్టీ నుంచి మాత్రం పార్టీ నుంచి మాత్రం తప్పుకోను, కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేస్తానన్నట్టు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి అంటే మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సైతం బుజ్జగింపులకి దిగినప్పటికీ కూడా రాజీనామా విషయంలో కొంత తగ్గేందుకు జీవన్ రెడ్డి ముందుకు రావడం మీద అంటే కూడా మనకి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేను చేర్చుకునే సమయంలో తనని సంప్రదించకుండా చేర్చుకోవడం తనకు ఒక అవమానకరం అన్నట్టు కూడా భావిస్తున్నట్టు కూడా ఆయన ఒక ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించే నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అంశం అనేది ప్రధాన హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఇంటి దగ్గరనే ఇక్కడే కార్యకర్తలందరూ కూడా సమావేశం అయి ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర ఎంపీలందరూ కూడా ప్రస్తుతం ఢిల్లీలో అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంలో అక్కడ ఉన్నారు. అయితే ఏఐసిసికి సంబంధించిన కీలక నాయకులతోటి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ఇలాంటి సముచిత స్థానం జీవన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ కాంగ్రెస్ పెద్దలతోటి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక త్వరలోనే ఒక సముచిత గౌరవం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే పార్టీలోనే కొనసాగుతారు, పార్టీలు వీడుతున్నట్టు అలాంటి ప్రచారాలు కూడా చేయొద్దన్నట్టు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ పదవికి తను రాజీనామా చేస్తాను కానీ పార్టీ నుంచి మాత్రం వీడను, పార్టీ మారుతానన్న వార్తలు కూడా ఎలాంటి నిజం లేదంటున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళెవరు కూడా తనతోటి ఇప్పటివరకైతే సంప్రదించలేదు, మాట్లాడలేదు అన్నట్టు కూడా జీవన్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇక చాలామంది జగిత్యాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి దగ్గరనే ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు?
మా జైచాల్. మరియు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా జైచాల్కు. మరియు ఆయనకు ఈ ఎమ్మెల్సీ లేకునే ఆయన ప్రజల మనిషి, ప్రజల కొరకు పాటుపడే వ్యక్తి. గత 40 సంవత్సరాలుగా ప్రజలే ఆయన జీవితం. ప్రజలలో ఆయన పదవి ఉన్నా లేకున్నా ప్రజలలో ఉంటాడు. మరియు ఆయన అఘోరపరిచినందుకు ఆయనకి పదవి లెక్క కాదు, పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆయన ప్రజల మనిషి. జీవితం ఆయన బ్రతుకున్నంత కాలం ప్రజల కొరకు పోరాడతాడు, ప్రజల కొరకే మనగడ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసుకోవడమే తప్పుగా భావిస్తున్నట్టున్నారా? మేము తప్ప ఒప్ప పక్కకు మా ఈయన జీవితకాలం పుట్టినప్పటి నుంచి వెళ్ళి గత కొన్ని 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈయన పార్టీకి సేవ చేసిండు కాబట్టి ఆ సేవకులను ఆయన గుర్తించాలి. నీ పదవులు ఆయనకు ముఖ్యం కాదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఇంకా 50 మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని మేము అర్థనం. కానీ ఈయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి, మా యొక్క బాధ. ఎలాంటి గౌరవం ఇవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంత ఈ అఘోరపరిచినారు కదా, దాని కొరకే మా యొక్క తాపత్రయం. ఎలాంటి గౌరవం అది వాళ్ళ పార్టీకి తెలుసు, హైకమాండ్ తెలుసు. ఇక దాన్ని మేము ఎలా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. పార్టీ నుంచి ఒకవేళ సరైన స్పందన రాకపోతే ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది? అది ప్రజల్లోకి వెళ్ళి మరి 2-3 రోజుల పూట మరి మా యొక్క జీవన్ రెడ్డి గారు అది ఏందనేది ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటారు. ఎందుకు ఎట్లా అంటే దీన్ని ఎంత మేరకు అవమానంగా భావిస్తున్నట్టున్నారు? అంటే ఎమ్మెల్యేని చేర్చుకోకపోతే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్టు కూడా అంటున్నారు. ఆ క్రమంలోనే ఇతర పార్టీల నేతలనే చేర్చుకుంటున్నారు. ఎట్లా దేన్ని తప్పుగా భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తున్న రోజుల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోంచి ఒక్కరే వ్యక్తిగా అసెంబ్లీలో గెలిచినా కానీ ఏ పార్టీ నుంచి అప్పటి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ పార్టీ మారకుండా, తర్వాత శాసన మండలిలో కూడా ఒకే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నా కూడా పార్టీ మారకుండా, పార్టీ నిబద్ధతకు పార్టీ కమిట్మెంటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒకానొక దశలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అతన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు కనీసం తన సొంత నియోజకవర్గమైనటువంటి జగిత్యాల నియోజకవర్గంలో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వేరే ఒక వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడం అనేటువంటి చర్య ఏదైతే ఉందో, ఇలాంటి పార్టీ ఫిరాయింపులు కానీ సీనియర్ నాయకులను అగౌరవపరచడం లాంటివి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి చర్యల పట్ల ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా ఇటువంటి చర్యల్ని ఆక్షేపించరు. కేవలం జీవన్ రెడ్డి గారు ఒక పిలుపిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి అటువంటి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోకపోవడం అంటే ఆయనకి కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్య తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇది ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. మంత్రులే స్వయంగా వచ్చి కూడా బుజ్జగింపులు జరిపారు కాబట్టి తర్వాత మీతో ఏమైనా చర్చించారంటే ఏం చేయబోతున్నామో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా? మీరు ఇక్కడనే చూడొచ్చు, మంత్రులు వచ్చి కూడా ఏం చెప్తున్నారు, జీవన్ రెడ్డి గారికి చెప్పే స్థాయి కాదు మాది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏ వ్యక్తి కూడా జీవన్ రెడ్డి గారికి కమిట్మెంట్ ఇచ్చే స్థాయిలో లేడు. ఆయన ఒకానొక దశలో ఏఐసిసి స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇక్కడ మంత్రులు వచ్చి గౌరవంగా మాట్లాడిపోవడమే తప్ప జీవన్ రెడ్డి గారికి ఒక పదవి ఇవ్వాలనుకుంటే ఆ పదవికి అలంకారం, జీవన్ రెడ్డి గారికి అది అలంకారం. కేవలం ఏంది కదనంటే అగౌరవపరచడం ఏదైతే ఉందో దాన్ని ఏ కార్యకర్త కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఈరోజు అన్ని పార్టీలకు ఎవరో వస్తుంటారు పోతుంటారు, కానీ ఉన్నటువంటి సీనియర్ నాయకులను గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఉండే. ఇప్పుడు ఆ సాంప్రదాయం కనుమరుగవుతుందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా బాధగా ఉంది. రైట్, ఇది ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ముందుగా అంటే ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పటికీ కూడా ఆ జగిత్యాల జిల్లాలో దాదాపు 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాంటి సీనియర్ నాయకులతో ఒక్క మాట కూడా చర్చించకుండా ఇతర నాయకులను చేర్చుకోవడం వల్ల జీవన్ రెడ్డి అవమానం జరగడం, అదేవిధంగా ఒక బాధ కలిగించే అంశంగా ఉండడంతో అటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు బాధపడుతున్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా అవమానం జరిగిందని కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నారని మరొక క్లారిటీ కూడా జీవన్ రెడ్డి నుంచి మనకు వచ్చింది. అయితే ఢిల్లీ నుంచి కూడా ప్రస్తుతం ఈ అంశం ఢిల్లీ కూడా చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం ఇలాంటి ఒక అభిప్రాయాన్ని అయితే జీవన్ రెడ్డి ప్రస్తుతం మనకు చెప్తున్నాడు. అయితే ఏఐసిసి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎలాంటి గౌరవ స్థానం ఇస్తారు, ఎలాంటి బుజ్జగింపులు చేస్తారు అనేది కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్. సో రైట్, మొత్తానికి చూస్తున్నాం ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే కాంగ్రెస్ మంత్రులు కూడా కలవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి అండ్ అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఒక్కసారి హైదరాబాద్కి వస్తే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది తెలుస్తుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా రెండో రోజు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రంలోని సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు వైద్య ఆరోగ్య సమస్యలపై చర్చించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్ రెడ్డి. ఎంపీలు మల్లు రవి, సురేష్ కుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సీఎం వెంట ఉన్నారు. సంచలనం సృష్టిస్తున్న నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ దర్యాప్తు అధికారులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ వ్యవహారం అచ్చం 2016లో ఇక్కడ వెలుగు చూసిన ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ని పోలి ఉండడంతో ఇప్పటికీ మాదిరిగానే అప్పుడు కూడా బీహార్ ముఠా కీలక పాత్ర పోషించడంతో పాటు 2 ఘటనలకు మధ్య సారూప్యత ఉండడం ఇందుకు కారణం. నీట్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అధికారులు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లీక్ దర్యాప్తు జరిపిన సిఐడి అధికారులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం 2016 జూలై 25న తెలంగాణ సిఐడి అధికారులు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి సంబంధించి కేసు నమోదు చేశారు. అదే ఏడాది జూలై 9న పరీక్ష జరిగిన ముందు రోజు వారెక్కడున్నారో ఆరా తీయగా కొన్ని ఆధారాలు లభించాయి. క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిందని, డబ్బులు చెల్లించిన 200 మందికి పైగా విద్యార్థులను దళారులు దేశంలోని 5 ప్రాంతాలకు తరలించి అక్కడ శిక్షణ ఇచ్చి పరీక్ష రోజు హైదరాబాద్ తరలించినట్లుగా తెలిసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శివ బహదూర్ సింగ్ అసలు నిందితుడిగా గుర్తించారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలోనూ విద్యార్థులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఇందులో బీహార్ రాజధాని పట్నాకు చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లుగా సిబిఐ దర్యాప్తులో తేలింది. 2 లీకేజ్లోనూ ఉండడంతో నీట్ దర్యాప్తు బృందం ఎంసెట్ కేసు నిందితుల వివరాలు తీసుకొని వారు ఎక్కడున్నారని ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ప్రజా సమస్యలను చట్టసభలో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకుంటున్నారా అని చెప్పారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్ణయించారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడ లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన ఇప్పటి వరకు ఎప్పుడు పాటించలేదన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు వినిపే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు.
ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని చెప్పారు. అయితే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖలో పరిశీలించాలని కోరుతున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు.